సో సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అన్నమాట. సో మనం ఏదైతే నిన్న కరాచీ బిస్కెట్స్ అయితే తెచ్చామో కరాచీ బేకరీ నుంచి, సో వాటిని అయితే టేస్ట్ చేద్దాం అనమాట. సో లిటరల్లీ టేస్ట్ చేశాక ఎలా ఉందో చూద్దాము. అంటే ఇది మా హైదరాబాద్లో ఫేమస్, బట్ ఎప్పుడు తీసుకుంది లేదు. ఎందుకంటే తెలిసిందే కదా, మన మన ఓన్ స్టేట్లో మనకి ఏదైతే చాలా ఫేమస్ ఉంటుందో అది ఎవరు అంతగా పర్చేస్ చేయరు. ఎందుకంటే వేరే స్టేట్స్లో ఏం ఫేమస్ ఉంటుంది అది టేస్ట్ చేద్దామన్న ఇంట్రెస్ట్తోనే ఉంటాం కదా ఎప్పటికీ. సో ఈవెన్ మా ఇక్కడదైనా సరే నేను ఇది టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో లెట్స్ టేస్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే టేస్ట్ చేయబోతున్నా. అండ్ ఇది వచ్చేసి రాగి కుకీస్ అండి. ఇందులో న్యూట్రియన్స్ మిల్లెట్స్ కుకీస్ అంట. సో లోడెడ్ విత్ కాల్షియం అంట ఇది. సో ఇది వచ్చేసి ఓన్లీ రాగి అండ్ డ్రై ఫ్రూట్స్తో మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఈ కాస్ట్ విషయానికి వస్తే మాత్రము 350 గ్రామ్స్కి 220 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనిపైన ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు అంటే ఏదైతే బేకింగ్ చేశారో బిస్కెట్స్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి జస్ట్ 5 months వ్యాలిడిటీ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ప్యూర్లీ మొత్తము అంటే హ్యాండ్ మేడ్, అంటే మిషన్స్తో కాకుండా అలా అయితే ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్లీ ఉస్మానియా బిస్కెట్స్ ఫేమసే దానికోసం అనమాట. సో ఇది మనకి ఎవరైనా మీకు కావాలనుకుంటే కూడా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు. అది నేను ఎలాగో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇలా మనకి ప్యాకెట్ వస్తుంది. ఆల్రెడీ నేను సీల్ ఓపెన్ చేశాను, ఎందుకంటే సోను ఆగదు కాబట్టి. సో మనకి ఓవరాల్గా బిస్కెట్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ఇక్కడ ఇలా చూపించిన విధంగా రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇందులో 35 బిస్కెట్స్ సంథింగ్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం ఒక పీస్ అయితే టేస్ట్ చేద్దాము. సో చూడొచ్చు మీరు ఎంత బాగుందనేది. అండ్ బిస్కెట్స్ కూడా ఎలా ఉంది అంటే చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంది. మనం నార్మల్ ఏదైతే బిస్కెట్స్ తింటామో అంటే కొంచెం అంత క్రిస్పీనెస్ ఉండదు, కొంచెం మెత్తగా అనిపిస్తాయి మనకి. బట్ ఇదైతే ఇలా కొరకంగానే మొత్తం మనం అప్పాలు చేసుకుంటాం చూడు, అప్పాలు సకినాలు లాగా అయితే దీన్ని అంటే క్రిస్పీనెస్ ఉందన్నమాట. అంతలా కరకరలాడుతుంది. టేస్ట్ విషయం కూడా వస్తే చాలా వర్త్. సో ఎవరైతే మన ఇంట్లో చాలామందికి పిల్లలకి ఇలాంటి రాగి జావా ఇలాంటి పెడితే ఎవరు తినరన్నమాట. సో వాళ్ళకి మనం ఇవన్నీ తినిపించాలనుకుంటే ఇవి ఒక బెస్ట్ వే, నేనైతే అదే చెప్తాను. సో ఇదైతే ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా. చూస్తారా కొరుకుతుంటేనే సౌండ్ ఎలా వస్తుందో. రియల్లీ టేస్ట్ అయితే బాగుంది. ఇప్పటికిప్పుడే బాక్స్ మొత్తం ఖాళీ చేయని కూడా ఖాళీ చేసేస్తా కావచ్చు, అంతలా టేస్ట్ బాగుంది. నాకు బిస్కెట్స్ అంటే అంతగా నచ్చవు. సాల్టెడ్ బిస్కెట్స్ అయితే అస్సలకే నచ్చవు నాకు ఎందుకు. దీని టెక్స్చర్ ఎలా ఉందంటే మరీ అంత స్వీట్ లేదు, అలానే మరీ యావరేజ్గా కూడా లేదు, మీడియంలో ఉందన్నమాట. బట్ దీని క్రిస్పీనెస్ వస్తే మాత్రం చాలా బాగుంది. పిల్లలకి ఇస్తే మాత్రం పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరు ఒకసారి కొనిచ్చివ్వండి, వద్దు అన్న ఛాన్సే ఉండదన్నమాట. సో అంతలా బాగుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బిస్కెట్ అయితే అన్బాక్సింగ్ చేద్దామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బిస్కెట్ అనమాట. సో నెక్స్ట్ బిస్కెట్ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్. సో కరాచీలో ఉస్మానియా కూడా ఒక కంపెనీయే. అండ్ ఇది అయితే చాయ్లో పెట్టుకొని తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఈవెన్ మీరు హైదరాబాద్ సర్కిల్స్లలో ఎక్కడైనా వెళ్ళండి, ఈవెన్ చిన్న టీ స్టాల్స్ దగ్గర కానివ్వండి, ఈవెన్ తెలంగాణ మొత్తంలో చిన్న టీ స్టాల్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉస్మానియా బిస్కెట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక పీస్ 5 రూపీస్కి అయితే వచ్చి అమ్ముతారనమాట. ఏ టీ షాప్లోనైనా ఉస్మానియా బిస్కెట్స్ కావాలంటే ఇస్తారు. సో అంతలా ఫేమస్. టీకి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మొన్న లాస్ట్ హైదరాబాద్లో అడ్మిట్ అయ్యా కదా హాస్పిటల్లో. సో అప్పుడు వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినన్ని రోజులు డైలీ టీ ఇచ్చేదన్నమాట హాస్పిటల్ వాళ్ళు. సో అప్పుడు ఈ బిస్కెట్స్ వచ్చేసి పెట్టుకొని తినేది నేనైతే. పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటాయి కూడా. ఒకసారి దీన్ని కూడా మనకి చాలా మంచి ప్యాకింగ్లో అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ ఈ బిస్కెట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇందులో ఆల్రెడీ 2 pieces టేస్ట్ చేసేసారు మా వాళ్ళు. ఇది తింటే ఎలా ఉంటుందంటే టెక్స్చర్ చెప్తాను నేను.
దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే చూస్తున్నారు కదా, దీని టేస్ట్ వచ్చేసి కొంచెం స్వీటెడ్గా, లైట్ సాల్టెడ్గా ఉంటుందన్నమాట. అండ్ బిస్కెట్ వచ్చేసి ఇలా చాయ్లో ముంచి ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, ఒక సెకండ్ కూడా ఆగదు, అలా ఉంటుంది. అండ్ తినేటప్పుడు కూడా ఎలా అంటే మనకి ఇప్పుడు రాగి తిన్నాం కదా, దానంత క్రిస్పీనెస్ అనిపించదు, లైట్ క్రిస్పీనెస్సే ఉంటుంది. కాకపోతే కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది మన నోట్లో అయితే, అలా ఉంటుంది. బట్ ఈ చాయ్లో ముంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ఇలా నచ్చట్లేదు. బట్ ఇలా డైరెక్ట్ తినడము మా ఇంట్లో అందరికి ఇష్టము, బట్ నాకు మాత్రం చాయ్లో ముంచుకొని తినడమే నా ఫేవరెట్ అనమాట. సో నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ అయితే షాక్ అవుతారు, కరాచీ చాక్లెట్స్ అనమాట. సో అందులో మనం ఒక బైట్ తిని చూద్దాము ఎలా ఉందనేది. సో అది సోను కోసం అని తీసుకొచ్చాం కదా, సో లెట్స్ టేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మన కరాచీ చాక్లెట్స్, ఆల్రెడీ ఇది ఇక్కడ సీల్డ్ ఉండే అనమాట. సోను ఓపెన్ చేసింది. సో ఇందులో వచ్చేసి 10 రూపీస్ ఒక పీస్ అనమాట. ఇందులో వచ్చేసి ఓవరాల్గా 10 పీసెస్ పైనే వచ్చింది. సో ఇందులో వచ్చేసి మనము ఒక ట్రై చేద్దాము, ఏది ట్రై చేద్దాము. సో ఇందులో కరాచీ ఆరెంజ్ అంట, కరాచీ హ్యాసిల్ నట్స్ అంట, కరాచీ స్ట్రాబెర్రీ అంట. ఓకే, కరాచీ ఆల్మండ్స్ అంట. కరాచీ ఆల్మండ్స్ మనం ట్రై చేద్దాము. సో ప్యాకేజ్లో ఇలా ఉంది, నేను డీటెయిల్గా చూపిస్తున్నా మీకు. సో లెట్స్ ట్రై అన్నమాట. ఓ, సో ఇలా ఉంది చాక్లెట్. నాకు తెలిసి ఇందులో చాక్లెట్ ఫీల్ ఉంటుంది కావచ్చు దీనిలాగే. అంటే చాక్లెట్ ఉంది అండ్ మధ్య మధ్యలో క్రిస్పీనెస్, మన ఆల్మండ్స్, అండ్ మధ్య మధ్యలో కొంచెం క్రంచీనెస్ కూడా వస్తుంది. మేబీ నేను కొంచెం దీన్ని బ్రేక్ చేసి మీకు చూపడానికి ట్రై చేస్తా. బ్రేక్ చేసి చూపించడానికి ఏమీ లేదు, ఇట్స్ ఓవరాల్ మిక్స్డ్ కాంబినేషన్ అన్నమాట. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనకి కిట్కాట్లో క్రిస్పీలో తింటాం చూడండి, క్రిస్పీలో బైట్స్ సేమ్ అదే విధంగా ఉన్నది, అదే క్రిస్పీనెస్ అలాగే ఉందన్నమాట. అండ్ మేము కరాచీ నుంచి సేమ్ బేకరీ నుంచి ఇవి కూడా పట్టుకొచ్చాము, గవ్వలు తీసుకొచ్చాము. సో గవ్వలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి, నాకు తెలిసి ఎవరు ఉండరు. గవ్వలు అంటే చాలామందికి ఇష్టమే, బట్ ఇది మనకు లోకల్లో ఎక్కడైనా దొరుకుతుంది, ఇట్స్ చాలా కామన్ థింగ్ అనమాట. సో ఇంతకీ మీకు చెప్తా అన్న కదా. సో ఈ బిస్కెట్స్ అనే కాదు, కరాచీకి సంబంధించి ప్రతి ఒక్క బిస్కెట్స్ కరాచీలో మీరు ఇప్పుడు బ్లాగ్లో చూసినట్టు చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ డిఫరెంట్ టైప్స్లో నుంచి మీకు ఏదైనా కావాలనుకుంటే కరాచీ వాళ్ళది ఇక్కడ చూసారు కదా, మనకి లింక్ అయితే ఇచ్చారనమాట. స్కాన్ టు షాప్ ఆన్లైన్ అంటే స్కానర్ కూడా ఇచ్చారు మనకి. సో స్కానర్ ఇప్పుడు నేనైతే పెట్టలేను కదా మీకు, సో కాబట్టి స్కానర్ కావాలనుకునే వాళ్ళు నేను వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను ఖచ్చితంగా. సో ఇది మీరు ఆన్లైన్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు కరాచీ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో అందులో వచ్చేసి ఫాలో అండ్ కమెంట్ హస్ ఆన్ కరాచీ బేకరీ అంట. సో దాన్ని మీరు ఆన్ సర్చ్లోకి వెళ్ళి మీరు ఇన్స్టా లేదా ఫేస్బుక్ త్రూ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాను. వెబ్సైట్ అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో సేమ్ ప్రైస్ అయితే ఉంది, ఎలాంటి ప్రైస్ ఎక్కువ తక్కువ చేయడం అయితే లేదు. సో సేమ్ ప్రైస్ మెయింటైన్ చేశారు. సో కాబట్టి మనం ఎక్కడున్నా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే లిటరల్లీ చాలా బాగా నచ్చింది, మీకు కూడా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ చాలా వర్త్గా ఉంది. సో ఖచ్చితంగా టేస్ట్ అయితే చేయండి. సో ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, సో ప్రమోషన్గా చేస్తుంది కావచ్చు అక్క ఏదని అనుకున్నారు, నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్. నాకు నచ్చింది కాబట్టి నేను నా సబ్స్క్రైబర్స్కి కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచో మీరు చూస్తూ ఉంటారు కాబట్టి, చాలామంది ఆంధ్రా నుంచి కూడా ఉన్నారు. సో ఆంధ్రా వాళ్ళు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయలేరు కదా. సో ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే
ఈవెన్ ముంబై నుంచి అక్కడిక్కడ నుంచి వాచ్ చేసేవారు అన్నారు. ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే సో ఆన్లైన్లో పర్చేస్ చేయండి అండ్ టేస్ట్ చేయండి అనమాట, చాలా వర్త్ ఉంది. సో ఇది వాటి వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.